తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడతాయి. పనుల్లో విజయాలు సాధిస్తారు. ధైర్యంగా వ్యవహరించడము ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ప్రథమ సూచన. అయితే మానసిక వ్యధ మిమ్మల్ని కొంచెం బాధించే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అకాల భోజనం వల్ల శిరోబాధ, నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కష్టం మీద మీ లక్ష్యాలను సాధిస్తారు ఈరోజు. అంటే ఆహ్, శ్రమ లేకుండా ఏ పని అయ్యే అవకాశం ఈరోజు లేదన్నమాట. అయితే ఈరోజు చివరలో అంటే రాత్రి సమయంలో కానీ, సాయంత్రం సమయంలో కానీ, ఈరోజు చివరి సమయంలో ఒక శుభవార్తను మీరు వినే అవకాశం కనబడుతోంది. అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ఈ మాసంలో మీకు 9, 13, 15, 22 మాసాలు రిపీట్. ఈ మాసంలో 22వ తేదీ మీకు అనుకూలమైనది కాదు. కాబట్టి 22వ తేదీని చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా హెచ్చరిక. అయితే ఈరోజు చెప్పదగిన పరిహారాలు శివార్చన చేయడము, శివాలయాలు సందర్శించడము, ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని అరటిపండు కానీ, వడలు కానీ, ఆకులు తమలపాకులు కానీ నైవేద్యంగా కానీ గుళ్ళో ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి అంటే మకర రాశి వారికి ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. మీ పరిస్థితులు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవచ్చు. తొందరపడి పెట్టుబడుల దిశగా మాత్రం మీరు వెళ్ళకండి. ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలి అంటే మీ యొక్క మంచి చెడ్డలు చూసుకొని అప్పుడు అంటే మీ నక్షత్ర పరంగా చూసుకొని అప్పుడు మీరు విస్తరించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇష్టదైవత దర్శనం మాత్రము మీకు మంచి యోగదాయకము. మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఈరోజు వారి యొక్క ఆలయాలను దర్శించినట్టయితే కనుక ఏదైనా మీకు పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ, మీకు నష్టం కలిగించే పనులు కానీ తీరిపోయే అవకాశం కనపడుతోంది. తరువాత ఆర్థిక పరిస్థితులు మీకు సంతృప్తికరంగా ఉంటాయి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం మాటల విషయంలో మిత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఈరోజు మాటను ఆచితూచి వాడుకోండి. వివాహ సంతాన ప్రయత్నాలు లాభాలను కలిగిస్తాయి. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈరోజు సంతాన పరంగా మీరు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, ఇల్లు అంటే గృహము, వాహనము కొనుక్కునే అవకాశం కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు కాఫీ కలర్ రంగు దుస్తులను అసలు ఏ పనికి మీరు వాడకండి. తద్వారా మీకు ప్రతికూలతలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరు గణపతి ఆరాధన చేసి గణపతికి ఇష్టమైన నైవేద్యం పెట్టండి. అది కుదరలేకపోతే కనుక చిన్న బెల్లం ముక్కను ఉదయం పూటే స్వామివారికి మీ యొక్క కష్టాన్ని కానీ లేదా మీ సమస్యని కానీ చెప్పుకొని నివేదన చేసుకుంటే కనుక ఈ రోజులో మీరు ఏ ఆటంకాలైనా ఎదురయ్యే అవకాశం ఉంటే కనుక అవి తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో సానుకూలమైన శుభ ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. ప్రయాణాలు అస్సలు అనుకూలించవు. దూర ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. వాహన ప్రమాదాలు కలుగుతాయి. విషకీటకాల వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం కనపడుతోంది. షార్ప్ పనిముట్ల దగ్గర పనిచేసేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తరువాత ఈరోజు మీకు ఒక ముఖ్యమైన కీలకమైన వ్యవహారంలో ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు. ఆటంకాలు తొలగిపోతాయి. మానసిక ఆందోళన ఒకంత అధికమయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. వ్యాపారంలో నష్టాలు వస్తాయి కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నము మీరు చేయకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అస్సలు అనుకూలమైన రోజు కాదు కాబట్టి మీరు ఏ పని ప్రారంభించకపోవడము, ఏ పని తలపెట్టకపోవడమే మంచిదిగా చెప్పదగిన సూచన. అయితే మీకు యంత్ర సంబంధమైన సమస్యలు, యంత్రం దగ్గర పనిచేసే వాళ్ళకి అంటే
ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర కానీ లేదా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా, అంటే మిషనరీతో వర్క్ చేసే వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ప్రమాద సూచన కనపడుతోంది. అయితే 22వ తారీఖు మీ యొక్క తీవ్రమైన సమస్యలు తగ్గిపోయే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగ జీవితం, అంటే ఉద్యోగంలో ఉండే వాళ్లకు సామాన్యమైన జీవితము, అంటే ఏ రకమైన ఫలితాలు ఈరోజు మీకు ఉండవన్నమాట. వ్యాపారస్తులకి అలాగే ఉంటుంది. వ్యవసాయదారులకు, మిగతా రంగాల వాళ్ళకి కూడా ప్రత్యేకత అనేది ఈరోజు ఏమీ ఉండదు. మీకు చెప్పదగిన ఫలితము ఏంటంటే, అంటే పరిహారము, మీరు నలుపు రంగుకు దూరంగా ఉంటూ నవగ్రహ ఆలయాలను కనుక దర్శించినట్టయితే మీ కష్టాలు, ఒడిదుడుకులు తగ్గిపోయి అన్ని రకాల సానుకూలమైన ఫలితాలతో పాటు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. తప్పకుండా ఈరోజు నవగ్రహ ఆలయం దర్శనం చేసుకోండి. నవగ్రహ మంత్రాన్ని మీరు చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో కొద్దిపాటి ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. ఊహించని రీతిలో ధన నష్టము, ధన వ్యయము, ఆకస్మిక ప్రమాదాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. నూతన పెట్టుబడులు ఈ మాసంలో మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి మీరు పెట్టుబడుల దిశగా ఈరోజు అస్సలు ఆలోచించకండి. తరువాత ధన వ్యయానికి సంబంధించినటువంటి ఏ కారణాలు మీకు ధన వ్యయాన్ని కలిగిస్తున్నాయి అనే విషయాన్ని మీరు యోచన చేసుకుని ఈరోజు అసలు ఏ ఖర్చు పెట్టకుండా గడపగలిగితేనే మంచిదిగా చెప్పడం జరిగింది. తరువాత రుణాలు ఏవైనా తీసుకోవాలి అని అనుకుంటే, దానికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రణాళిక ఏవైనా వేసుకోవాలి అని అనుకుంటే ఈ రోజు అయితే వెయ్యకండి. తదుపరి రోజుకి మీరు పోస్ట్ పోన్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆ ప్రయత్నాలు మీకు ఉత్తర అంటే భవిష్యత్తులో నష్టాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈరోజు మీకు అస్సలు బాలేదు. అటువంటి ప్రయత్నాలు చేయకండి. ప్రమాదాలు గోచరిస్తున్నాయి. అంటే ప్రయాణ మూలకంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు. ప్రమాదాలు అంటే జారిపడ్డం కానీ, లేదా మెట్లు దిగుతుంటే జారిపడ్డం కానీ, లేదా ఏదైనా పనిముట్ల వల్ల కానీ, ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు మీకు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. వివాహానికి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించి కానీ ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు అస్సలు మొదలు పెట్టకండి. మీరు ఈరోజు కనుక శనీశ్వరుడి ఆలయాన్ని దర్శించి సాయంత్రం సమయంలో కానీ, ఉదయంలో కానీ మీరు తైలాభిషేకం స్వామివారికి చేయించి 19 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే మీకు ఈ ఆటంకాలు కానీ, కష్టాలు, ప్రమాదాలు ఇలాంటివన్నీ పోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాన్ని మీరు తప్పనిసరిగా పాటించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు.